హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి ఇప్పుడు గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చింది. స్టార్ట్ డేట్ ఏమొచ్చి 21 జనవరి 2025 నుంచి 22 ఫిబ్రవరి 2025 వరకు ఇచ్చాడు. నెల రోజులు టైం ఉంది. సో లేట్ చేయకుండా త్వరగా పెట్టేయండి ఫ్రెండ్స్ అప్లికేషన్స్. లేట్ చేస్తున్న కొద్ది సర్వర్ డౌన్ అవుతుంది, అప్లికేషన్ పెట్టడానికి కూడా కష్టమవుతుంది. వేకెన్సీ విషయానికి వచ్చినట్టే 32,438 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ 18 to 36 ఇయర్స్ వరకు ఇచ్చాడు. బేసిక్ పే చూసుకున్నట్టయితే 18,000 ఇచ్చాడు. క్వాలిఫికేషన్ మాత్రం 10th క్లాస్ ఇచ్చాడు. మెట్రికులేషన్ మ్యాక్సిమం అందరికీ క్వాలిఫికేషన్ ఉంటుంది, అప్లై చేసుకోండి. మెడికల్ స్టాండర్డ్స్ కూడా A2 A3 B1 B2 C1 C2 ఇచ్చాడు. పోస్ట్ని బట్టి ఇవి వ్యారీ అవుతుంటాయి, డిఫరెంట్గా ఉంటుంటాయి. సో మీకు చూస్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆల్ తెలుగు స్టూడెంట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్ చూస్తున్నట్టయితే 18 to 36 ఇయర్స్ ఇచ్చాడు. కరోనా అని చెప్పేసి 3 years రిలాక్సేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి 18 to 33 ఇయర్స్ వరకే. క్యాస్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చినట్టయితే ఓబీసీ వాళ్ళకి 3 years ఇచ్చాడు. SC ST వాళ్ళకి 5 years ఇచ్చాడు. నెక్స్ట్ స్క్రోల్ చేసుకుని వెళ్తున్నట్టయితే ఫీజు విషయానికి వచ్చినట్టయితే 500 రూపీస్ ఉంది. ఓబీసీ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి 250 రూపీస్, SC ST వాళ్ళకి 400 రూపీస్ రిఫండ్ వస్తుంది CBT 1 ఎగ్జామ్కి అటెండ్ అయితే. SC ST వాళ్ళకి కూడా 250 రూపీస్ రిఫండ్ ఉంటుంది. సో అందరూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ స్క్రోల్ చేసుకుని వెళ్తున్నట్టయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే 90 minutes ఉంది. టోటల్ 100 questions. జనరల్ సైన్స్ నుంచి 25 marks, 25 questions. మ్యాథమెటిక్స్ నుంచి 25 questions. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 questions. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 questions. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే ఒక మార్క్ 1/3 మార్క్స్ పోతే తప్పు పెట్టినట్టయితే జాగ్రత్తగా చూసి ఆన్సర్ పెట్టండి. అన్ని క్వశ్చన్స్కి తెలియకపోతే లీవ్ చేసేయండి. ఆ క్వశ్చన్ ఉన్న మార్కుని పోగొట్టుకోవద్దు. ఆ మార్కే మనకి కట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ పెట్టండి. సిలబస్ చూస్తున్నట్టయితే అన్ని 10th క్లాస్ బేస్ మీదే ఇస్తాడు. సిలబస్ గ్రూప్ డి, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ రెండు చాలా ఈజీగా చేస్తారు. దీంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. జనరల్ సైన్స్ కూడా అంతే, 10th లెవెల్ ఇస్తాడు, CBSE ప్యాటర్న్. సో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అయితే లాస్ట్ 1 year 6 months కరెంట్ అఫైర్స్ చూసుకోండి సరిపోతుంది. రీసెంట్గా మనకి అర్జున్ అవార్డ్స్ ఇచ్చారు, అవి కూడా ఇందులో యాడ్ అయ్యే వస్తాయి. సో అవి కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. కిందన అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంది. మేల్ క్యాండిడేట్స్ 35 kgs వెయిట్ 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 20 kgs 100 meters 2 minutesలో కంప్లీట్ చేయాలి. రన్నింగ్ విషయానికి వచ్చినట్టయితే మేల్ క్యాండిడేట్స్ 1000 meters 4 minutes 50 secondsలో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1000 meters 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి, ఇది కూడా ఇంపార్టెంట్. మనకి గ్రూప్ డి నోటిఫికేషన్లో ఫిజికల్ ఫిట్గా ఉండాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:1 రేషియోలో సెలెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ వేకెన్సీ విషయానికి వచ్చినట్టయితే ముంబై జోన్లోని 4672 వేకెన్సీస్ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉన్నాయి, పోటీ కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే నార్త్ జోన్లో పెట్టుకున్నట్టయితే సౌత్ జోన్కి చాలా త్వరగా ట్రాన్స్ఫర్స్ వస్తాయి. మన
సౌత్ జోన్తో పోటీలిస్తే. ఢిల్లీ కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. 4785 వేకెన్సీస్ ఉన్నాయి ఢిల్లీకి. ఇవి కూడా చాలా ఎక్కువ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మన సౌత్ జోన్ చెన్నై 2694 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ముంబై జోన్, ఇందులో కూడా 3244 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి చూసుకొని మీకు నచ్చిన జోన్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ మన సికింద్రాబాద్ జోన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో 642 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. కాకపోతే ఇంటికి దగ్గర ఉండి చేసుకుందాం అనుకునే వాళ్ళు దీనికి బాగా ప్రిఫరెన్స్ ఇవ్వండి. కాకపోతే పోటీ కూడా అదే విధంగా ఎక్కువ ఉంటుంది. సో అదే మీరు నార్త్ జోన్లో పెట్టుకుంటే చాలా త్వరగా ట్రాన్స్ఫర్ అయ్యి సౌత్ జోన్కి వచ్చేయచ్చు. అదే సౌత్లో చెన్నైలో పెట్టుకుంటే మన సికింద్రాబాద్ జోన్కి రావాలంటే మినిమం 10 years పడుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కింద చాలా తక్కువ మంది ఉంటారు ఇక్కడి నుంచే చేసేవాళ్ళు. అదే నార్త్ నుంచి అయితే నార్త్ వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి చేసుకుంటారు. కాబట్టి సరిపోతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.